తిరుమలలో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లున్న వారికి సిఫారసు లేఖలతో గదులివ్వడాన్ని టీటీడీ రద్దు చేసింది. ఇకపై తిరుపతిలోనే టోకెన్లు పొందిన భక్తులు నేరుగా దర్శనానికి వెళ్లాలి. భక్తుల సౌకర్యార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణం, విశ్రాంతి కేంద్రాల ఏర్పాటుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఆలయాల నిర్మాణానికి నిధులు, వేద పారాయణాలకు భృతి, కాంట్రాక్టు డ్రైవర్ల క్రమబద్ధీకరణ వంటి పలు నిర్ణయాలను పాలక మండలి సమావేశంలో తీసుకున్నారు. ఎస్ఎస్డి టోకెన్లు ఉన్న భక్తులు తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్లలో టోకెన్లు పొందుతారు. వీరు నేరుగా దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. కాకపోతే కొంతమంది భక్తులు ముందుగానే తిరుమలకు వచ్చి సిఫారసు లేఖలతో గదులు పొందుతున్నారు. ఇలాంటి వారి సంఖ్య పెరగడంతో మిగతా భక్తులకు ఇబ్బంది అవుతుంది. అందుకే టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం 300 రూపాయల టికెట్లున్న సుదూర ప్రాంతాల భక్తులకు మాత్రమే సిఫారసు లేఖలపై గదులిస్తారు. శ్రీవారి టికెట్లు పొందిన భక్తులు 2-3 గదులు తీసుకుంటున్నారని గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి మాత్రమే గదులు కేటాయిస్తారు. తిరుమలలో రోజురోజుకు పెరుగుతున్న శ్రీవారి భక్తుల రద్దీకి అనుగుణంగా భవిష్యత్ అవసరాల దృష్ట్యా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ వేయాలని నిర్ణయం. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల్లో అన్ని వసతులతో విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలిపిరి, శ్రీవారి మెట్టునడక మార్గాల్లో భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా మౌలిక వసతులు, లైటింగ్, భద్రత, ఆధ్యాత్మిక ఆహ్లాదకర వాతావరణం రూపొందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.